కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటల ద్వారా పార్టీని విస్తరించే క్రమంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఇది మాది సొంతం అనేటువంటి ఓన్ చేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు పార్టీ కోసం కష్టం. కానీ బీజేపీలో ఉన్న వాళ్ళే పార్టీని ఓన్ చేసుకోకుండా దూరం అవుతున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాం. దాన్ని ఎట్లా మీరు చూస్తారు? అట్లా లేదండి, అదే అట్లేమి లేదు. ఎవరికైనా ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు టికెట్ రాని పక్షంలో కొత్త వాళ్ళకి ఇస్తే టికెట్ నాకు ఇవ్వలేదు, నాకు ఇస్తే బాగుంటుండే ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. అండ్ పాలిటిక్స్లో తప్పదు. ఇదిగో 10 మంది అడిగినప్పుడు డెఫినెట్గా పార్టీ సర్వేల ప్రకారంగానే పార్టీకి ఉన్నటువంటి అవగాహన ప్రకారం టికెట్లు ఇస్తాం. టికెట్ ఇచ్చినప్పుడు కొంతమంది పాత వాళ్ళకే ఇవ్వకపోవచ్చు. అంతేగాని దానంత మాత్రాన ఈ ఫీలింగ్ ఈజ్ నాట్ ఏ అఫీషియల్ ఫీలింగ్ ఆఫ్ ది పార్టీ. ఇదంతా ఎవరికైనా ఇండివిజువల్ ఫీలింగ్ ఒకరిద్దరికి ఉంటే ఉండొచ్చు. బట్ బై అండ్ లార్జ్ పార్టీ రెస్పెక్ట్స్ ఆల్ ది న్యూ కమర్స్. పార్టీ వాంట్స్ టు డెవలప్. మేము పెరగాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు కొత్త నీరు పార్టీలో రావాల్సి ఉంది, కొత్త వ్యక్తులు రావాల్సి ఉంది. విల్ గెట్ యూ ఆల్. కొత్త నీరు వస్తున్నప్పుడు పాత నీరు పోయే అవకాశం ఉంటుందా? పాత నీరు పోయే అవకాశాలు ఏమి ఉండదు. పాత నీరు కొత్త నీరు కలిస్తేనే కదా దానికి రుచి. దేశంలో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సిన సందర్భం. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అయిపోయాయి, హర్యానాలో ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు జరగాల్సింది మహారాష్ట్రలో, నెక్స్ట్ వచ్చి జార్ఖండ్లో జరగాలి. కానీ ఇక్కడ పెరగాల్సినటువంటి బీజేపీ యొక్క ఆధిపత్యము ఇక్కడ తగ్గిపోతున్నటువంటి క్రమం. జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, మీ ఆధిపత్యం తగ్గిపోతున్నట్టుగా విశ్లేషణలు బయటకు వస్తుంది. మరి మీరు దీన్ని కాపాడుకునే నేపథ్యంలో మీరు ఎట్లా విశ్లేషణ చేస్తారు? ఒక్కటి, మేము ఎలక్షన్స్ కౌంటింగ్ ఉన్నది. నా ఒక పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు కాశ్మీర్లో కూడా గతంలో కాశ్మీర్ వ్యాలీలో మాకు ఎప్పుడు కూడా సీట్లు రాలే. మాకు వచ్చిన సీట్లు జమ్మూలో. ఈసారి కూడా మాకు జమ్మూలో నాకున్న ఊహాగానం ప్రకారం లేకపోతే మా కిషన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉండే వారితో నేను చర్చించినటువంటి ఒక నేపథ్యంలో నేను ఊహిస్తున్నది 25 నుంచి 30 సీట్ల మధ్య బీజేపీకు కాశ్మీర్ మొత్తం మన జమ్మూను కలిపి మాకు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అధికారం రానట్లే కదా. మేము అధికారంలో వస్తామని చెప్పేసి ఎట్లా అంటున్నాం? డెఫినెట్గా ఏ సింగిల్ పార్టీకి అక్కడ మెజారిటీ రాదు. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీ అవుతుందో అక్కడ మొత్తం డామినేట్ బై ఒక పర్టికులర్ కమ్యూనిటీ. డెఫినెట్గా అలయన్స్ వస్తుంది. మీకు డెఫినెట్ చూడండి, బీజేపీకు 25 నుంచి 30 సీట్లు వస్తాయి జమ్మూ రీజియన్లో. కాశ్మీర్ రీజియన్లో మీకు వీక్ ఉన్నాం, కానీ ప్రజలు మాత్రం ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అందరూ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు, చాలా పీస్ఫుల్గా జరిగింది. కొన్ని పొలిటికల్ పార్టీస్ మాత్రం చేతుల్లో సిద్ధంగా ఉన్నారు. రేపు ఎవరు ఎట్లా ఉంటుంది జరిగి రామారావు గారు అక్కడే ఉన్నారు. గతంలో మనం చూసిన ముఫ్టీ మహబూబా ముఫ్టీ లాంటి వ్యక్తులే బీజేపీతో చేయగలపాల్సిన ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రభుత్వం చేశారు, ప్రభుత్వం నడిచింది కొన్నాళ్ళు. కాబట్టి పాలిటిక్స్లో ఎప్పుడు ఏమవుతుంది, ఎవరితో గెలుస్తారు, ఎవరితో విడిపోతారు అనేది మనకు తెలియదు. రెండోది హర్యానా వచ్చారు. హర్యానాలో కూడా ఏది ఉన్నప్పుడు కూడా అసలు కూడా 10 సంవత్సరాలు అయింది. కొన్ని ఏంటంటే భారతదేశంలో యాంటీ ఇన్కంబెన్సీ చాలా తొందరగా వస్తుంది. మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్లే కదా. ఏది యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా ఇప్పుడు ఓడిపోతే ఒప్పుకోండి కదా, ఆధిపత్యాన్ని చేర్చార్చుకునేటువంటి అవకాశం ఉంది. మేము ఏమంటాం చెప్తానండి, మేము యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి ఈ కథనాలు వస్తున్నాయి. కానీ హర్యానాలో మన బీజేపీని గెలుస్తుంది. దానికి కారణాలు చెప్తా. అక్కడ కారణాలు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్యన ఉన్నటువంటి ఒక విభేదాలు కానీ, అక్కడ ఈ కొత్తగా వచ్చినటువంటి పార్టీలు కొన్ని వికాస్ పార్టీ కానీ ఇవి కానీ వాళ్ళ మధ్యన అంతర్గత ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే డిస్ప్యూట్స్ ఉండేదని అక్కడ చూసిన తర్వాత ప్రజల్లో మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఉన్నారు. కాకపోతే కూడా సీట్లు తగ్గొచ్చు మాకు. నేను అది డెఫినెట్గా జార్ఖండ్లో తప్పకుండా బీజేపీ వస్తుంది. జార్ఖండ్లో బీజేపీ వస్తుంది, మహారాష్ట్రలో కూడా బీజేపీ వస్తుంది. బీజేపీ శివసేన అలయన్స్, కొత్త శివసేన అలయన్స్లో బీజేపీ రాదు. మొన్న మా పార్లమెంట్లో మేము చూసిన తర్వాత మాకు ఒక తెలిసిపోయింది, మాకు ఎక్కడెక్కడ మాకు లూప్ వస్తుంది, మేము లూప్ హోల్స్ ప్లగ్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ ఒక ఏదైతే స్టేట్స్ నడుస్తున్నాయో ఉత్తరాదిగా 2 దాంట్లో వెస్టర్న్ సైడు మహారాష్ట్రలో, అదేవిధంగా జార్ఖండ్ ఈస్టర్న్ సైడ్, నార్త్ ఈస్ట్ వెస్ట్
ఇవన్నీ కూడా బీజేపీకి వస్తాయి. ఇప్పుడు కూడా we are very 4 strong. స్థానాలు పక్కాగా మీకే వస్తాయి. పక్కా కాకపోతే కొన్ని సీట్ తగ్గుతాయి బాగా, సీట్ తగ్గొచ్చు. ఓకే. బట్ ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేసే అవకాశం. డెఫినెట్ ఏర్పాటు చేస్తే మీరు చూడండి, ఈరోజు నేను చెప్తున్నాను, రేపు మీరే చెప్తారు నాకు పిలిచి. నిజంగా నిజంగా డెఫినెట్గా. అయితే దేశం యావత్తు సిగ్గుపడ్డటువంటి అంశాన్ని మనం చూసాం. కలకత్తా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన దుర్ఘటన యావత్తు భారతదేశ ప్రజలందరినీ కూడా బాధ పెట్టింది. అయితే ఇది పోరాటం చేయాల్సిన, ఆ సంఘటన పైన పోరాటం చేయాల్సినటువంటి బీజేపీ పార్టీ మరి ఎందుకు మమతా బెనర్జీ పైన పోరాటం చేయట్లేదు? ఆ సమస్యకు పరిష్కారం దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీ మాటల్లో విందాం సార్. బీజేపీనే కదా ఫోర్ ఫ్రంట్ ఉన్నది అక్కడ. ఆర్జేకర్ హాస్పిటల్లో మొత్తం ఇక్కడ జరిగినటువంటి దీంట్లో ఎక్కువ భాగము భారతీయ జనతా పార్టీ నాయకుల మీదనే అరెస్ట్ జరిగినాయి, కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ అయింది. స్టూడెంట్స్ మద్దతుగా ఆ రోజు భారతీయ జనతా పార్టీనే వాళ్ళతో ఉన్నది. ఒక అపోజిషన్, మెయిన్ అపోజిషన్ పార్టీగా బీజేపీ మాత్రమే ఆ రోజు టీఎంసీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఫైట్ చేసినాము. అంతేకాకుండా ఆర్జేకర్ సంబంధించిన దాంట్లో ఏ విధంగా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ ఫ్యామిలీ కుటుంబాన్ని ఏ విధంగా కొనాలని ప్రయత్నం చేసినారు, అది కూడా బయటికి పెట్టింది మేమే. సుప్రీంకోర్టులో కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేమే. అక్కడ మొత్తం ఆర్జేకర్ సంబంధించిన మొత్తం అయితే ఒకటి. దాని తర్వాత సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిన, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. మేము అడిగినట్టు అది సిబిఐ ఇన్వెస్టిగేషన్కు కూడా అది కావడం జరిగింది. అది కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాంట్లో టీఎంసీ ప్రభుత్వం ప్రజలకు, అక్కడ ఉన్న విద్యార్థులకు లొంగి, బీజేపీ చేసినటువంటి ఒక ఉద్యమానికి లొంగి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది. బీజేపీ ఎప్పుడు కూడా ఆర్జేకర్ కానీ అటువంటి ఇన్సిడెంట్కి బీజేపీ ఎప్పుడు కూడా వ్యతిరేకించింది, పోరాడింది. మేము దీంట్లో వెనక ఉన్నాం అని చెప్పేసి అది రాంగ్. అది మేము దీంట్లో ముందే ఉన్నాము. సస్పెన్షన్లతో సమస్యకు పరిష్కారం వస్తుందా, లేదా సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలా? ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆమె ఒక ఉత్తర్వు తీసుకొచ్చింది వెస్ట్ బెంగాల్, ఇక్కడ సిబిఐ రావద్దని. మా సెంట్రల్ ఫోర్సెస్ పోతేనో వాళ్ళని అరెస్ట్ చేసింది, హెరాస్ చేస్తుంది. ఉమెన్ కమిషన్ ఇక్కడికి పోయారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయారు, వాళ్ళకు ఎటువంటి ఒక సపోర్ట్ లేదు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంగా మా ప్రయత్నము జస్టిస్ జరగాలి, అమ్మాయికు అభయ ఆమెకు జరగాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా టీఎంసీ ప్రభుత్వం అక్కడ ప్రతిసారి కూడా ఆ ఒక జస్టిస్ వాళ్ళ వరకు చేరకుండా చేసి ప్రయత్నం చేసింది టీఎంసీ ప్రభుత్వం. మమతా బెనర్జీ ఒక స్త్రీ అయినప్పుడు కూడా, ఒక మహిళ అయినప్పుడు కూడా మా ప్రయత్నంలో మాకు కోఆపరేట్ చేయకపోవటము, తర్వాత అక్కడ దోషులకు సపోర్ట్ చేయడం అనేది మమతా బెనర్జీ యొక్క తప్పుదం. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక ప్రజలతో నించున్నది, ఆ అభయతో నించుంది, అభయ కుటుంబంతో నించుంది, డాక్టర్లతో నించుంది, డాక్టర్లకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా సపోర్ట్ చేసిందంటే అది భారతీయ జనతా పార్టీ. సార్, ఇక్కడ ఢిల్లీ పోలీస్ యాక్ట్ ద్వారా సిబిఐ వేరే రాష్ట్రంలోకి ఎంటర్ కాకూడదు అన్నటువంటి సందర్భాలను ఉపయోగించుకొని రాష్ట్రాలు మా స్టేట్లోకి సిబిఐ ఎంటర్ కాకూడదు అన్నటువంటి ఒక విషయాన్ని కేంద్రానికి తెలియజెప్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వము నేరుగా రాష్ట్రాల్లోకి సిబిఐ ఎంటర్ కావచ్చు అన్నటువంటి ఒక చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోతుంది? సిబిఐ అనేది ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇది కూడా ఒక చట్టం కింద వచ్చినటువంటి ఒక ఏజెన్సీ. ఇది పిఎంఓ, ఢిల్లీ పోలీస్ యాక్ట్ ద్వారా, ఢిల్లీ పోలీస్ పిఎంఓ కింద కంట్రోల్ ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా దర్యాప్తు చేయొచ్చు. అయితే ఇదేంటంటే దీంట్లో ఉన్నటువంటి ఒక కొన్ని స్టేట్స్కు మాకు సిబిఐ రావాలి, వాళ్ళు సిబిఐ రావద్దన్నారు. సిబిఐ రావాలంటే రెండు మెథడ్స్. ఒకటి దే మస్ట్ అలో సిబిఐ టు కమ్, రెండోది పర్మిషన్ ఇవ్వాలి, రెండోది కోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జియో తీసుకొచ్చింది ఏంటంటే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ రావడానికి వీలు లేదని. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు, వాళ్ళ అవినీతి ఎక్కడ ఇదవుతుంది. కానీ మరి ఏమైంది, మేము కోర్టులో కేసు చేసినాం. ఇది ఓటుకు మన ఇది ఎమ్మెల్యే ఆరా కేసులో, ఎమ్మెల్యే సంబంధించిన కొనుగోలు కేసులు ఏదో అయింది. అట్లాగే మీరు అలయన్స్ ఉన్నటువంటి టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చింది. అప్పుడు మా అలయన్స్ పోయింది. అప్పటికి అంటే అలయన్స్ ఉంటేనేమో కలిసిపోతారు, అలయన్స్ లేకపోతేనేమో శత్రుత్వాన్ని ప్రకటిస్తారా? అది రాజకీయాల్లో ఇంతకుముందు చెప్పాను కదా, పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఫోయిస్ అనేది ఉండదు దీనికి. సో కాబట్టి ఇది మనం, అది వేరే సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ మనం
కానీ సిబిఐ విషయం వచ్చే వరకు ఏమైందంటే కోర్టు అయినా పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే గవర్నమెంట్ అయినా పర్మిషన్ ఇవ్వాలి. ఇది కొన్ని రాష్ట్రాలు చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో చేయడానికి వీల్లేదు, కానీ కొన్ని రాష్ట్రాలు అప్పుడు చేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి, అదేవిధంగా అపోజిషన్లో ఉన్న కొంతమంది చేశారు. కొన్ని రాష్ట్రాలు చేయలేదు. కొన్ని రాష్ట్రాలు డైరెక్ట్గా మీరు సిబిఐకి పోవచ్చు, ఇది డైరెక్ట్ సిబిఐ పోయి ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు కోర్టు పర్మిషన్ ఇవ్వాలి, కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ఇన్వైట్ చేస్తాయి, కొన్ని రాష్ట్రాలు మీరు సిబిఐని రానియం అని కూడా అంటాయి. సో కాబట్టి మీరు ఎవరి మీద ఫోర్స్ చేయలేము. ఇప్పుడు తమిళనాడు మన వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్కు మమతా బెనర్జీ నెవర్ ఇన్వైటెడ్ సిబిఐ. సుప్రీంకోర్టే కదా దాని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం సుమోటోగా తీసుకున్నట్టు సార్ మళ్ళీ. సో కాబట్టి అది చట్టాలు, మన దేశంలో చట్టాలు. ఎందుకంటే డెమోక్రసీలో ఫెడరలిజం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఆ ఫెడరల్ స్పిరిట్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఒక చట్టాలు వచ్చినాయి, ఇటువంటి ఒక ఇవి ఉంటే మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయలేము. సెంటర్ కెనాట్ ఫోర్స్ ఎనీవన్. కోర్ట్స్ ద్వారా మనం తీసుకొని పోవచ్చు అది. అందుకని ఇది ఆ ఫెడరల్ స్పిరిట్తో వచ్చినటువంటి ఒక ఇవన్నీ రిజల్ట్స్. అందుకనే దీన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు జియో తీసుకొస్తే అరే మీ ఇష్టం, మాకు అవసరం లేదు. ఒకవేళ కోర్టు చెప్తే మేము వస్తాం, లేక మీరు పిలిస్తే మేము వస్తాం. ఏవైతే మనకు ఉన్నటువంటి ఒక పర్మిట్స్ ఉన్నాయో దాని లోపలనే మనం ఏదైనా చేయగలుగుతాం. సిబిఐ కానీ ఇంకెవరో కానీ ప్రభుత్వం, అందుకని టీఎంసీ ప్రభుత్వం అక్కడ ఫాల్ట్లో ఉంది కాబట్టి మేము దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి మేము అడిగినాం. మేమే ఫైట్ చేసినాం. బీజేపీ ఈజ్ ఆల్వేస్ విత్ ది విక్టిమ్స్ ఆఫ్ సచ్ నేచర్.